తను కష్టకాలంలో ఉన్నప్పుడు నేను తోడుగా లేను. 5 సంవత్సరాలుగా నేను ఇక్కడ లేను. ఎన్ని మార్పులు జరిగాయి. ఒకవేళ నేను ఇక్కడ ఉండి ఉంటే ఈ పొలాన్ని అసలు అమ్మనిచ్చేవాణ్ణి కాదు. మామయ్యకు ఏ కష్టం లేకుండా చూసుకునేవాణ్ణి. ఎందుకు అనవసరంగా నా వాళ్లకు అంత దూరంగా వెళ్ళాను? ఏం సాధించానో ఏం పోగొట్టుకున్నానో అర్థం కావడం లేదు. సూర్య చిన్నతనంలో మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. మామయ్యకు సూర్య అంటే చాలా ఇష్టం. కానీ అతని భార్యకు భయపడేవాడు. ఆమె పేరు శాంతి. కానీ సూర్య బాల్యాన్నంతా అశాంతిగా చేసింది. తల్లిదండ్రులు లేని 10 ఏళ్ల బాలునిపై జాలి, కరుణ ఉండేది కాదు. కడుపు నిండా అన్నం కూడా పెట్టేది కాదు. పేగులు మార్చేది. భర్త వద్దు, అలా చేయొద్దు అంటే తన కూతురు తారకను తీసుకొని పుట్టింటికి వెళ్తానని భయపెట్టేది. భార్య సంగతి తెలిసి భద్రయ్య చాటుమాటుగా సూర్యకు ఏదో ఒకటి కొనిపెట్టేవాడు. సూర్య ఉదయం నుంచే తన చిన్న చిన్న చేతులతో వాకిలంతా ఊడ్చి, పశువుల పాక శుభ్రం చేసి, బర్రెలకు గడ్డేసి వచ్చి వంటింట్లో పనులన్నీ చేసేవాడు. సూర్య, ఈ పనులు నేను చూసుకుంటాన్రా, పనులు చెయ్యకరా అంటూ దగ్గరికి వచ్చి తల నిమిరి, మామయ్య అన్ని తోమేసి అన్ని వంటింట్లో సర్ది పెట్టి ఈ పనులన్నీ చేసే